కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రభుత్వాలు మాతే ఏ విధంగా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. నేను ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం కాదు ఇది. నేను ఎప్పుడు పచ్చదనం, పరిశుభ్రం, నీరు, మీరు, అదే మరి ఆకస్మిక తనిఖీలు ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గర కావడానికి వచ్చాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరిలో కూడా ఇంట్లో చెత్త ఉంటుంది. చెత్త క్లీన్ చేస్తారు, రోడ్డు మీద వేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? ఇల్లు నాది, రోడ్డు ఎవరిదో. ఆ రోడ్డు మీద ఉండే చెత్తలో దోమలన్నీ పెరిగి మళ్ళా మీకు ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కుట్టే పరిస్థితి వస్తుంది. దాంతో హాస్పిటల్కి పోతారు. అంటే ఒక్కొక్కసారి మన చేతులారా మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను ముఖ్యమంత్రి అయినాటికి మీరు చూస్తే 108 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా కూరకపోయింది. కొండల గుట్టలుగా పేరకపోయింది. అందులో వర్షం పడితే ఆ వర్షం పడి అందులో ఉండే చెత్త మలినం మీ భూమిలో ఇంకే పరిస్థితి వస్తుంది. మొత్తం భూజలాలన్నీ కూడా కలుషితమయ్యే ప్రమాదం వచ్చింది. ఇలాంటివి చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను ఎన్నో పనులు చేస్తాను కానీ నా ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలి, స్వచ్ఛమైన గాలి ఇవ్వాలి, స్వచ్ఛమైన ఆలోచన ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇప్పటికి 14వ ప్రతి నెల 3వ శనివారం నేను ఎక్కడున్నా దానికి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకున్నాను. మీలో చైతన్యం తేవాలి, మీలో ఉత్తేజాన్ని నింపాలి, బాధ్యత గుర్తుపెట్టుకునే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చాం. నేను ఇప్పుడు వస్తానే మా వాళ్ళని అడిగాను, ఒకే మాట అడిగాను, 100% ఇంటింటికి వెళ్ళి చెత్త ఎప్పటికి కలెక్ట్ చేస్తారని చెప్పి అడిగాను. ఇప్పటికే 197% మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31కి 100% ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది పెద్ద మార్పు. ఒకసారి ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, లక్ష్మీ గోవిందమ్మ. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది, ఆ చెత్తని కాంపోస్ట్ గా తయారు చేసుకుని మీ ఇంటి పైన టెర్రస్ గార్డెన్ పెట్టుకుని మీకు కావలసిన కూరగాయలు కూడా మీరు పండించుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పటి వరకు దగ్గర 4,14,004 కుటుంబాలు హోమ్ కాంపోస్ట్ తయారు చేస్తున్నాయి. 4,19,288 మంది టెర్రస్ గార్డెన్ కూడా పెట్టుకుని అక్కడే కూరగాయలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ స్వచ్ఛ రథాల ద్వారా మీరు ఏవైతే వేస్ట్ జనరేట్ చేస్తున్నారో, చెత్త జనరేట్ చేస్తున్నారో అవన్నీ కూడా దగ్గర 9 రకాల వస్తువులను ఇప్పటికి ప్రొక్యూర్ చేస్తున్నారు. తొందరలోనే ఇంకా ఒక 30 రకాల చెత్తని కలెక్ట్ చేసే పరిస్థితికి వస్తారు. తద్వారా చాలా వరకు చెత్త అంతా కూడా మళ్ళా పరిశ్రమలకు వెళ్తుంది, సర్క్యులర్ ఎకానమీకి వెళ్తుంది. తద్వారా మళ్ళీ ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ తయారు చేయడం, లేకపోతే అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేసే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దీనికి కావలసిన కొన్ని వేల వెహికల్స్ని పెట్టాం, ట్రై సైకిల్స్ పెట్టాం.
ఆటోలు పెట్టాం, కాంపోస్ట్ వ్యాన్లను కూడా పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టి కంప్రెస్ చేసి ఎక్కడికక్కడ తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నిన్న నేను విశాఖపట్నం వెళ్ళొచ్చాను. విశాఖపట్నంలో మీరు చూస్తే దగ్గర దగ్గర వేస్ట్ నుంచి కరెంటు తీస్తారు, చెత్త నుంచి కరెంటు తీస్తారు. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెడితే అన్ని నిలిపేసి 2 మాత్రం అడ్వాన్స్ స్టేజ్కి వస్తే ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం పనిచేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 5 ప్లాంట్లు పెడితే పట్టణ ప్రాంతాల్లో చెత్తంతా కూడా ఈ యొక్క కరెంటు తయారు చేసే ప్లాంట్లకు వెళ్తాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్త. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తడి చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకుంటాం, సెగ్రిగేట్ చేయాలి. అదే మరి పొడి చెత్తని 2 విధాలుగా కూడా సెపరేట్ చేసుకుంటాం. సర్క్యులర్ ఎకానమీ బయటని సర్క్యులర్ ఎకానమీ పోతాయి, కొన్ని పనికి రాకపోతే కరెంటు ఉత్పత్తికి కానీ ఇంకొక విధంగా ఉపయోగించే పరిస్థితి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉంది, ఇది రాష్ట్రంలో బ్యాన్ చేశాం. మీరు ఒక్క విషయం ఆలోచించుకోవాలి, ఇలాంటి ప్లాస్టిక్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేయడం, ఆ ప్లాస్టిక్ అంతా మన పశువులు తినడం, ఆవులు తినడం, తిన్న తర్వాత అవి ఆరోగ్యం పోవడం, కలుషితమైన పాలు మనకివ్వడం, ఆ నీళ్లు ఆ పాలు మనం తాగడం, దీని ద్వారా చాలా సమస్యలు సృష్టించుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఒక డిపార్ట్మెంట్ పెట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇచ్చి ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీని మీద కొన్ని అవార్డ్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, నేను మీ అందరిలో ఒక అలవాటు రావాలి. ఇది కష్టమైన పని కాదు, కానీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఒక బాధ్యత తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, జపాన్కు పోతే అక్కడెక్కడా చెత్త కనపడదు, క్లీన్ చేసే స్వీపర్లు కనపడరు. కానీ ఎక్కడన్నా ఒక కాగితం పడితే ఆ కాగితాన్ని అక్కడ చూసిన వ్యక్తి తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్త బుట్టలో వేసే వరకు దాన్ని తీసుకెళ్లే పరిస్థితికి వస్తారు. ఇది ఒక బాధ్యత. మనం అలాంటి బాధ్యత తీసుకోకపోతే ఈరోజు సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనమే చూస్తున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన ఆరోగ్యానికి దోమలు కూడా పెద్ద కారణం. కమ్యూనికబుల్ డిసీజెస్ లో ఓసారి దోమ కుడితే మలేరియా వస్తుంది, లేకపోతే డెంగ్యూ వస్తుంది, జేఈ వస్తుంది. మనం మంచినీళ్లు సరిగా తాగకపోతే, కలుషితమైన మంచినీళ్లు తాగితే డయేరియా వస్తుంది, లేకపోతే జీఈ వస్తుంది. అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకనే ఒకే విషయం ఆలోచించాను. మీరు ఇప్పటికే మార్పు చూసుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే నేను చెప్పాను, సూపర్ 6 అన్నాం, మీరే చూశారు. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మొదలు తారీఖు వస్తే పేదల సేవలు ఇంటింటికి వస్తున్నాం. నేను కూడా తిరుగుతున్నా, ఎమ్మెల్యేలు తిరగమన్నాను. అంటే ప్రతి నెల మొదటి తారీఖు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, సమాజంలో అట్టడుగునుండే వ్యక్తి, ఆ పేదవాడి సేవలో మనం ఉంటే మనం కూడా ఆలోచన విధానం మారుతుంది. ఈరోజు ఒక పెన్షన్ మీరు చూశారు, 4,000, 6,000, 10,000, 15,000 అవసరాన్ని బట్టి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా దరిదాపుల్లో కూడా లేదు. అలాంటి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చింది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు మీరు చూశారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 మీ అకౌంట్లో వేసామా లేదా అని అడుగుతున్నా. అన్నదాత సుఖీభవ. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, రైతుకు గిట్టుబాటు ధర వచ్చే పంటలే వేయించాలని. ప్రజల్లో కూడా ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. వాళ్ళకు అవసరమైన పంటలు పండించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దీనికోసం అగ్రి టెక్ తీసుకొచ్చాం. రైతుకు టెక్నాలజీ అలవాటు చేసే పరిస్థితికి వచ్చాం. తొందరలోనే ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా మీకు అందుబాటులో ఒక ఏఐ అగ్రానమీ అంటే అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ మీ ఏఐ ద్వారా మీకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు, ఉండవల్లిలో బిల్ గేట్స్ వచ్చి టెక్నాలజీ మన వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారో చూసిన తర్వాత చాలా ఆనందపడ్డాడు. అంటే ఇప్పుడు రైతాంగం కూడా టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు. మైక్రో ఇరిగేషన్, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, ఇది నేనే ప్రారంభించా. దీనికోసం కేంద్రంలో కూడా రిపోర్ట్ కూడా ఇచ్చా. ఈరోజు మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నాం. దీనికి గర్వపడుతున్నాను. మామూలుగా వారసత్వంగా వచ్చే పంటలే పండిస్తే అందులో ఆదాయం లేకుండా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే రాయలసీమ మొత్తం ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా వినుకొండను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తెల్లవారి కానీ తిండి లేదు, అదే మరి ఆకలితో బాధపడుతుందనే పరిస్థితి రాకూడదని 5 రూపాయలకే ఈ రోజుట్లో మీకు భోజనం పెడుతున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ఒకటే కాదు, ఆర్టీసీలో మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, కళకళలాడుతున్నాయి. స్త్రీ శక్తి ఏంటో నిరూపించే పరిస్థితికి మా ఆడబిడ్డలు వచ్చారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మారతాయి. మీకు కూడా బయట పోయే వెసులుబాటు నిండుగా వచ్చింది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పోయిన మార్చిలో పెట్టాను 1,00,000 మంది ఎంఎస్ఎంఈ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకోమని చెప్పాం. ఈ సంవత్సరం ఒక 5 లక్షల మందిని మళ్లీ ప్రమోట్ చేస్తాం. నేను పెట్టిన వ్యవస్థ డాక్రా సంఘాలు, మహిళలు ఎప్పుడు నాకు అండగా ఉన్నారు. మీకు తోడుగా అండగా మీకు ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీపం ఆ రోజు పెట్టాం. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం అనేది సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకు అండగా ఉంటాం. అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం. అంతటితో ఆపడం లేదు, మీ ఆదాయాన్ని కూడా పెంచాలనుకుంటున్నాం. పేదవాడు శాశ్వతంగా పేదవాడిగానే మిగిలిపోకూడదు. మీ ఆదాయం పెరిగి మీరు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని ఈరోజు మీరు చూస్తే P4 కూడా తీసుకొచ్చాం. అంటే ఇప్పుడే ఆంజనేయులు గారు చెప్పారు, నేను కూడా 100 ఇళ్లు దత్తత తీసుకున్నాను మా ట్రస్ట్ ద్వారా అని చెప్పి వారు చెప్పారు. వారిని అభినందిస్తున్నా. ఆ 100 ఇళ్లు అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మీది.